విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లే వారికైతే ఇంపార్టెంట్ అప్డేట్. మీరు అమ్మవారి దర్శనానికి వెళ్తే గనక ఈ కొత్త రూల్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రిపై వీఐపీల రికమెండేషన్ లెటర్లు ఉంటే చాలు, రూపాయి ఖర్చు లేకుండా దర్శనం అయిపోయేది. కానీ ఇకపై అలా ఉండదు. సిఫారసు లేఖలు తెచ్చినా సరే టికెట్ కొనాల్సిందేనంటూ ఇంద్రకీలాద్రి పాలక మండలి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ చర్చల్లో కీలక మార్పు తెరపైకొచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రోజు రోజుకు సిఫారసు లేఖలతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సో దీనివల్ల అటు దేవస్థానం ఆదాయానికి గండిపడడమే కాకుండా క్యూ లైన్లలో గంటల కొద్ది వేచి ఉండే సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఏ స్థాయి వ్యక్తి సిఫారసు లేఖ తెచ్చినా వారు నిర్ణీత రుసుమైతే చెల్లించి టికెట్ తీసుకోవడం తప్పనిసరి. దీనివల్ల అనవసరపు రద్దీ తగ్గుతుంది. అలాగే వచ్చిన ఆదాయంతో భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని బోర్డు భావిస్తోంది. నిజానికి సామాన్య భక్తులకి ఇది ఒక రకంగా ఊరటనిచ్చే విషయమే. వీఐపీ రికమెండేషన్ల పేరుతో లైన్లను ఆపడం ఇకపై తగ్గే అవకాశం ఉంటుంది. మరి సిఫారసు లేఖలపై టికెట్ రూల్ పెట్టడం సరైనదేనా? దీనివల్ల సామాన్య భక్తులకు నిజంగా మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.